శ్రీమాత్రే నమః. ఈరోజు 167, 168, 169 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 167వ శ్లోకం. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ భైందవాసన. వీరగోష్ఠి ప్రియ అంటే వీరుల యొక్క సభల యందు ప్రీతి కలిగినది, వీరత్వం కలిగినది. నైష్కర్మ కర్మబంధము లేనిది. నాదరూపిణి ఓంకార స్వరూపిణి. విజ్ఞాన కలన విజ్ఞాన స్వరూపిణి. కళ్య అంటే కళలకు మూల కారణం. విదగ్ధ నైపుణ్యం కలిగినది. బైందవాసన బిందువు ఆసనముగా కలిగినది. 168వ శ్లోకం చెప్పి. తత్వాధికా తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. తత్వాధిక సమస్త తత్వములకును అధికారిణి. తత్వమయీ తత్వస్వరూపిణి. తత్వమర్ధస్వరూపిణి. త్వం మొదలగు పదాల అర్థాల స్వరూపిణి. సామగాన ప్రియ సామగానమునందు ప్రీతి కలిగినది. సౌమ్య సౌమ్య స్వభావము కలిగినది. సదాశివ కుటుంబిని సదాశివుని అర్ధాంగి. 169వ శ్లోకం చెప్పుకుందాం. 169వ శ్లోకం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ సవ్య మార్గములోను అపసవ్య మార్గములోను కూడా పూజింపబడినది. సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను నివారించినది. స్వస్థ మార్పు లేకుండా ఉండునది. స్వభావ మధుర స్వతహాగా మధుర స్వభావం కలిగినది. ధీర ధైర్యము కలది. ధీర సమర్చిత ధీర స్వభావం కలవారిచే ఆరాధింపబడినది. తర్వాత 3 శ్లోకములు తర్వాత వీడియోలో చెప్పుకుందాం.